హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నైతే అన్నవరం వెళ్తున్నామని చెప్పాను కదండీ! నైట్ 12 గంటలకి మాత్రం ట్రైను స్టేషన్‌కైతే వచ్చేసామండి. 1 అవర్ లేట్‌లో ఉంది ట్రైను. ఇంకా ట్రైన్ అయితే వచ్చాక స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా అన్నవరం అయితే వచ్చేసామండి. 4కి వచ్చాము మార్నింగు. ఇంకా వచ్చేసి ముందుగా అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ముందుగా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేయించేసుకున్నామండి. ఇక్కడ రూమ్స్‌లా ఉన్నాయండి. పెద్ద పెద్ద రూమ్స్ మాట. ఇందులో ఈ రూమ్స్‌లో 300 మంది జంటలండి. అంతమందికి ఒకేసారి వ్రతం అయితే చేయించుకోవచ్చు. చాలా చేయించారండి పంతులు గారు. అందరం ఇంకా పూజ చేయించాక ఇప్పుడు కథ అయితే చదువుతున్నారన్నమాట. చెప్తున్నారు. 5 కథలు చెప్పారండి. చాలా చెప్పారు. ఇంకా కూర్చొని కథ అయితే వింటున్నాము. ఇంకా కథ అయిపోయాక ఇంక దర్శనానికైతే వెళ్తున్నామాట అండి. చాలామంది జనమున్నారు. ఇక్కడైతే చాలా పెళ్ళిళ్ళు కూడా చాలా జరిగినాయి. ఎక్కువగా జరిగినాయండి పెళ్ళిళ్ళు కూడా. శ్రావణ మాసం కదా! బాగా రష్‌గా ఉన్నదమాట. ఇంక దర్శనానికైతే వచ్చేసామండి వ్రతం అయిపోయాక. 1 అవర్ అయితే పట్టిందండి దర్శనానికి. చాలామంది జనం ఎక్కువగా ఉన్నారు కదా! బాగా టైం పట్టేసింది. ఇంక దర్శనం అయిపోయాక ఇక్కడ నీడని చూసి టైం అయితే చెప్పొచ్చని ఉందండి. ఇంకా అది చూద్దామని చెప్పేసి దర్శనం అయిపోయాక వస్తున్నామాట. వస్తూ వస్తూ కోతులున్నాయండి దారిలో. కోతులు పెద్ద పెద్ద కోతులండి ఇవి. ఇంక ఇవి చూసుకుంటూ ఇంకా అది చూద్దామని చెప్పేసి వెళ్ళామండి. ఇదిగోండి ఇదే. ఇక్కడైతే అక్కడ నీడని చూసి టైం అయితే చెప్పొచ్చంటండి. ముందుగా దాని మీద సర్కిల్‌లా గీసుందన్నమాట. ఇంకా అది చూసుకొని ఆ నీడ దాని మీద పడితే ఇంకా టైం అంత అయినట్టు మనకు తెలుస్తుంది. ఇదిగోండి ఇలా సర్కిల్‌లా గీసి ఇందులో అయితే 1, 2 అలా టైం వేశారు. ఇంకా నీడని చూసుకొని ఇంకా ఇంత టైం అయిందని తెలుస్తుందంటండి. ఇది బాగుంది. ఇంక ఇది చూసుకొని అయితే ఇంకా మేము వచ్చేస్తున్నామండి. ఇంక పిల్లలకైతే ఆకలేసేస్తుందని చెప్పారని ఇంక వచ్చేస్తుంది. ఇంకా గుడి దగ్గరే మా తమ్ముడికైతే రాఖీ అయితే కట్టేసానండి. ఇంకా రాఖీ కట్టేసి ఇంక భోజనాలు కూడా పెడుతున్నారు కానీ చాలామంది జనం ఉన్నారు. ఇంక పిల్లలతో మాకు అవ్వదని చెప్పేసి ఇంక బయటైతే టిఫిన్ తినేసి మేము ఇంకా రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.